హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా వేసుకునే దోస రెసిపీని చూపించబోతున్నానండి. ఎటువంటి దోస పిండి లేకుండా 10 నిమిషాల్లో ఈ దోసని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బరక అనేది అస్సలు ఉండకూడదండి. నేను పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూసారా, పిండి అయితే ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఉండలో ఏమీ లేకుండా బాగా గరిటతో కలుపుకోవాలి. ఈ దోశల్లోకి కొంచెం పుల్లటి పెరుగును వేసుకున్నట్టయితే దోశల టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకొనైనా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఒక అర స్పూను సాల్ట్ని వేసుకొని ఈ సాల్ట్ కూడా ఇందులో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ పిండిలోకి అయితే ఎటువంటి సోడా కానీ ఏమీ యాడ్ చేయకుండా ఈ దోశలు వేసుకుంటున్నానండి. ఈ దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని టిష్యూతో తుడుచుకోవచ్చు, లేదా ఇలా ఆనియన్తో ఇలా ప్యాన్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆనియన్తో ప్యాన్ మొత్తం ఇలా రుద్దుకోవడం వల్ల ప్యాను ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం కలుపుకుని పక్కన పెట్టుకున్న ఈ పిండిని 2 గరిటెలు వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దోశని వీలైనంత పలచగా వేసుకోవాలి. దోశ వేసాక మనం మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఒక్కొక్కసారి దోశ పిండి ఉండదు కదా, అలాంటప్పుడు మనకు దోశ తినాలి అనిపిస్తే 10 నిమిషాల్లో ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశ కొంచెం కాలాక పైన ఆయిల్ని వేసుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అంతే అండి. మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని హ్యాపీగా ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ దోశ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.